హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా? చాలా టెన్షన్గా ఉండుంటారు కదండి. టెట్ ఎగ్జామ్స్కి కొంతమంది ఆల్రెడీ రాస్తూ ఉన్నారు, ఇంకా రాయవలసిన వాళ్ళు ఉన్నారు. సో చాలా టెన్షన్ అనమాట, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అనేది కదా. సో ఇబ్బంది ఏం లేదండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఈరోజు అండి 6th డేట్గా ఇవాళ మార్నింగ్ షిఫ్ట్లో అయితే మనకి ఎగ్జామ్లో జరిగిన కొన్ని బిట్స్ అయితే మనకి రావడం జరిగింది. సో ఈ బిట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆన్సర్స్ తెలుసో లేవో ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. వీటికి రిలేటెడ్ ఆ లెసన్కి సంబంధించి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మరలా ఒకసారి రీచెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, రావు కలంతో రచనలు చేసినవారు తెలుగు సబ్జెక్ట్కి సంబంధించినది బిట్ అండి. ఇది ఒకసారి చూడండి. అలానే ముఠా దశగా పిలిచే దశ, ఇది తెలియాలంటే మనకి దశలు ఉన్నాయి కదండి, శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ. సో వీటిలో అనమాట ముఠా దశని ఏ దశని పిలుస్తాము. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది ఎగ్జామ్లో వచ్చింది. జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది పాయింట్కు అంటే మనకి ఇవి 3 రకాలు ఉన్నాయి కదండి, జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. వాటిలో ఒక్కొక్క పాయింట్ అనేది ఇవ్వడం జరిగినాయి. ఒక్కొక్క దాంట్లో 5-6 పాయింట్స్ ఉన్నాయి. అవి మనకు తెలిస్తే వాటి నుంచి మనము ఈజీగా సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ అనేది కనుక్కోవచ్చు, ఏది ఏ రంగానికి సంబంధించిందో ఈజీగా తెలిస్తే. అలానే నెక్స్ట్ ఇచ్చిన బిట్ ఏంటంటే వైయక్తిక భేదాల మీద బిట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. వాటికి అంశాలు అయితే ఉన్నాయన్నమాట, వైయక్తిక భేదాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ రక్షక తంత్రాలండి, ఖచ్చితంగా అడుగుతున్నటువంటి బిట్. రక్షక తంత్రాల మీద ఖచ్చితంగా బిట్ అనేది ప్రతి పేపర్లో ఇస్తూ ఉన్నారు. ఈరోజైతే అందని ద్రాక్ష పుల్లన, ఇది డైరెక్ట్గా ఇచ్చారండి. అందని ద్రాక్ష పుల్లన, ఇది ఏ రక్షక తంత్రము. అలానే సైన్స్కి వచ్చేసరికి సహజ దారాలు, కృత్రిమ దారాలు, ఇవి ఉన్నాయి కదండి. సో వీటి మీద మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సహజ దారాలు అని వీటి అంటారు, కృత్రిమ దారాలు వేయి అంటారు. సహజ దారాలు ఊలు, అలానే వీటి ఉన్నాయి కదండి. కృత్రిమ దారాలు అంటే రేయాన్, పాలిస్టర్, నైలాన్, ఇవి ఉన్నాయి కదా. సో వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. అలానే మొక్కల రూపాంతరాలు, మనకి క్రొత్త మొక్కలు అనేవి ఏ విధంగా వస్తాయి, బంగాళదుంపకి ఎలా వస్తాయి, వేర్ల ద్వారా వస్తాయా, లేకపోతే రెడపాల మొక్కలకి ఎలా వస్తాయి, అలానే గులాబీ మొక్కల నుంచి కొత్త మొక్కలు ఏ విధంగా మనం ఉత్పత్తి చేస్తాము, ఈ విధంగా అనమాట కొన్ని ప్రాసెస్ అయితే బిట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 పాయింట్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి 6th, 7thలోనే ఉన్నాయండి. సో వీటి మీద మనం కంప్లీట్ లెసన్స్ అండి, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 కంప్లీట్గా వీడియోస్ అయితే చేశాను. మీరు ఒకసారి చూసారంటే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ మరలా ఇంకోసారి చదవకుండా మైండ్లో అలా ఫిక్స్ అయ్యేలాగా బిట్స్ అనేవి ఉన్నాయి. సో వీడియో చూడని వాళ్ళు ఒకసారి చూడండి. అలానే మ్యాథ్స్కి సంబంధించి సింపుల్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లం అయితే ఇచ్చారండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫార్ములాస్ ఒకసారి చూడండి అండి. ఫార్ములాస్ ఏంటి కరెక్ట్గా తెలిస్తే మనం డైరెక్ట్గా ఫార్ములా వేసి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్స్ అయితే వస్తాయి. ఓకేనా. సో మనకి ఎంతవరకు ఈ బిట్స్ అయితే తెలిసాయండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇవి మీకు కరెక్ట్గా తెలుసో లేదో, లేదా వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ లెసన్ ఒకసారి ఓపెన్ చేసి మరలా ఒకసారి చదువుకోండి. ఓకేనండి. అలాగే మీలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాగే మీకు ఉపయోగపడే విధంగా ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మేము చేస్తూ ఉంటాము. సైన్స్కి సంబంధించి 6th నుంచి 7th వరకు మనకి ఫుల్ కంటెంట్ అండి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ప్రకారంగా వీడియోస్ ఉన్నాయి. అలానే రిమైనింగ్ కూడా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. మర్చిపోవద్దు, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలానే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.